ఓటుకు నోట్లో స్టే ఎత్తేస్తే రేవంత్ జైలుకే, సీఎం పదవి ఊడిపోవడం ఖాయం. కేసీఆర్కు పోటీగా ముఖ్యమంత్రి సభ పెట్టడం సిగ్గుచేటు. కేసీఆర్ ఆదేశాల మేరకే నేను మరో ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్ళాం, దాచిపెట్టేదేం లేదు. హరీష్ రావు దెబ్బకి చెప్పుకోవాల్సి వచ్చింది, వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నేను ఆర్ఎస్ఎస్ను కానీ బీజేపీని కానీ ఢిల్లీకి పోయి కలవలేదు. నేను కేసీఆర్ గారి ఆదేశాల మేరకే ఢిల్లీకి వెళ్ళి న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నాం కాళేశ్వరం మీద. అంతే తప్పించి నేను ఏ బీజేపీని కానీ ఏ ఆర్ఎస్ఎస్ను కానీ కలవలేదు అని వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి హరీష్ రావు గారికి కలిగింది. ఇక ఓటుకు నోటు కేసులో స్టే ఎత్తేస్తే రేవంత్ జైలుకే. వాళ్ళు ఎత్తేయరు, అట్లా స్టే ఎత్తేయరు. అసలు స్టే ఎత్తేసి రేవంత్ రెడ్డిని జైల్లో వేసే అవకాశమే లేదు. నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు వెరీ స్ట్రాంగ్ లీడర్గా మారిండు. కాంగ్రెస్లో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, స్ట్రాంగ్ లీడర్గా మారిండు. బీసీ ఉద్యమం అని బీసీలు ఎత్తుకున్నారా? ఏది బీసీ ఉద్యమం? కనుమరుగు అయిపోయింది. దాన్ని కనుమరుగు చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. 1,00,000 డప్పులతోటి మాదిగలు సభ నిర్వహించబోతున్నారు అనగానే ఏం చేసిండు? తెలివిగా ఆయనకు అనుకూలమైన మాదిగలను తీసుకొచ్చుకొని ఇగో రిజర్వేషన్లు ఇచ్చేస్తాను ఆమెకు ఏబిసిడి వర్గీకరణ చేసిన అని చేసి పరేసిండు. చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఏ ఉద్యమాన్ని స్ట్రాంగ్ కాకుండా మధ్యలోనే దెబ్బ కొడుతున్నాడు, ఆయన స్ట్రాంగ్ అవుతున్నాడు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా ఏం చేస్తారనేది చూస్తానం మనం. అసలు బీసీ ఉద్యమం ఇట్లా లేచింది, ఇట్లా ఒక్కసారి పాలపొంగులు ఇట్లా లేచింది. ఎవరు? విశారదన్ గారు, చిరంజీవులు గారు, డాక్టర్ విశ్వేశ్వరయ్య గారు. ఏమైంది? అది ఎటుపోయింది ఆ ఉద్యమం? బీసీ మూమెంట్ ఎడపోయింది. ఇప్పుడు మల్లిగాంతో ఏషం కట్టిస్తాను ముఖ్యమంత్రి గారు. వానికి ఏం అడ్డుకోడు చూడు, వానికి ఏం అడ్డుకోడు, వానితో ఏషం కట్టించబోతాను. కాబట్టి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న స్టేని ఎట్టి పరిస్థితుల్లో కొట్టివేయరు, ఆయన జైలుకు పంపరు, ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు. మళ్ళీ ఆయన నేతృత్వంలోనే కాంగ్రెసు ఎన్నికలకు కూడా పోతుంది.